అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'ఐ హేట్ యూ రావణ్' 28వ భాగం. రచయిత బుజ్జి గారు. అమిత్ గారికి మిశ్ర చెప్పిన విషయం ఇంకా అమిత్ గారు ఎవరికీ చెప్పలేదు. మాధవన్ గారు, రాధిక గారు తిరుగుతున్నప్పుడు అప్పుడు వాళ్ళే అందరికి నిజాలు చెప్తారు. కష్టమైనా తప్పదు. అందరూ వాటిని యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడే చెప్పి అందరిని బాధపడడం ఎందుకని చెప్పాడు. ఓకే మిశ్రా అని కాల్ కట్ చేసి, నిధి షాపింగ్ అన్నావు వెళ్లి రండి. నువ్వు రావణ్, ఖ్యాతి, అరు, నిషిని తీసుకొని అంటే ఓకే నాన్న అని నిధి నేను నిశిని రీడ్ చేస్తాను. మీరు కిందకి రండి అని కిందకి వెళ్తుంది. మాము ఇప్పుడు మేమిద్దరం ఎందుకు అంటే ఎప్పుడో జరిగేదానికి ఇప్పుడే ఖ్యాతి నీతో ఉందనుకో. తనని కిడ్నాప్ చేయాలనుకునే వాళ్ళు ఖ్యాతి కోసం వస్తారు. నువ్వు వాళ్ళ పని చూసుకో. ఖ్యాతి వెనక వాళ్ళ బావ కాదు. నువ్వున్నావంటే ఖ్యాతికి వాళ్ళ బావకి మధ్య ఏం లేదని శృతి వాళ్ళ నాన్నకు అర్థమవుతుంది. మనం నిషి బర్త్‌డే అయ్యాక కడప వెళ్ళాలి రావణ్. శృతి పేరెంట్స్‌ని కలవాలి అంటే అభి ఓకే అని, సరే నేను వెళ్తున్నా అని కిందకి వెళ్తాడు. ఖ్యాతి, అరు కూడా కిందకి వెళ్తుంటే గౌతమ్ జాగ్రత్త ఖ్యాతి అంటాడు. అరు నేనున్నా కదా బావ! నీ చెల్లికేం కానివ్వనని ఖ్యాతి చేపట్టుకొని తన రూమ్‌లోకి తీసుకెళ్తాడు. నిధి వాళ్ళింట్లోనే కదా ఉండేది. సో, అరుకి ఇక్కడ రూమ్ ఉంటుంది కదా మరి. ఖ్యాతిని రూమ్‌లోకి తీసుకెళ్ళి నిధికి కాల్ చేస్తాడు. మీరు వెళ్ళండి. నేను డార్లింగ్ తర్వాత వస్తామంటే నిధి నవ్వి సరేరా అని అంటే థాంక్స్ అమ్మా అంటాడు. చాలులే మీకింకా పెళ్లి కాలేదు. అది కొంచెం గుర్తుపెట్టుకో అంటే అరు ఖ్యాతి నడుము పట్టుకొని దగ్గరికి లాక్కొని సరే మా మీరు వెళ్ళండి మేము వస్తామని కాల్ కట్ చేసి మొబైల్ బెడ్ మీదకి విసిరి ఖ్యాతిని లిఫ్ట్ చేసి ఎత్తుకుంటాడు. అది హగ్ చేసుకునేలా తన హిప్స్ పట్టుకొని పైకెత్తి పట్టుకుంటాడు. ఖ్యాతి నవ్వుతూ అరు మడి చుట్టూ చేతులు వేసి తన అరు నుదురుకి ఆనించి ఏంటి సార్ ఏం చేయాలనుకుంటున్నారు అంటే ఏదో ఒకటి చేయాలని ఉంది. నువ్వు ఓకే అంటే ఏదో కొంచెం కొంచెం ఆస్వాదిస్తాను. నీ అందాలు అంటే ఎక్కువైంది కానీ అని అంటే అలానే ఎత్తుకొని వెళ్లి బెడ్ మీద పడుకోబెట్టి తన మీద వాలి మెడ వంపుల్లో పెదవులతో రాస్తూ ఉంటాడు. ఖ్యాతి ప్లీజ్ రాణి అంటుంది. ఏమైందే అంటాడు. నువ్వు చేసే పనులకి నన్ను నేను కంట్రోల్ తప్పేలా ఉన్నా. మనం షాపింగ్‌కి వెళ్దాం అని అంటుంది. ఏం కాదు లేట్ అయినా నిశి గాడితో షాపింగ్ అంటే మిడ్‌నైట్ అవుతుంది. రావణ్ గాడిలో ఉన్న మెంటల్ నిశికి కూడా వచ్చింది బాబు. ఏది తొందరగా నచ్చదు పాపం. నిధి, నేను ఇద్దరం అయిపోయేవాళ్ళం. ఇప్పుడు నిధి అభికి నిశిని వదులుతుంది. అప్పుడు కూతురుతో ఆ రావణ్ పరిస్థితి ఊహించుకుంటే అని నవ్వుతూ ఉంటే, పాపం నిశి వాళ్ళ డ్యాడీని చాలా మిస్ అయింది కదా! అని అంటే, అవును కానీ ఇప్పుడందరం ఒకే దగ్గరున్నాం కదా! ఇక అన్నీ హ్యాపీ డేస్‌నే. మన ఎనిమీస్‌ని ఒక్కొక్కరిని తప్పిస్తే హ్యాపీగా ఉండొచ్చిక అంటూ తన పెదవుల్ని ఖ్యాతి పెదవుల దగ్గరికి తీసుకొచ్చి చాలా ప్లాన్స్ చేశాను కానీ, ఏం కాదులే చాలా డేస్ ఉన్నాయి మనకి కదా! అని తన నడుము కింద నుంచి చెయ్యి వేసి తనకి అదుముకొని తన పెదవులను అందుకుంటాడు. మన క్యాట్ ఐస్ అందగాడు. కొత్త కొత్త ఎనిమీస్ ఎంటర్ అవుతారిక. మాధవన్ గారి లవ్ స్టోరీ ఉంటుంది. విక్రమ్ లవ్ స్టోరీ కూడా ఉంది. అవి చెప్తాను నిశి బర్త్‌డే అయిపోయాక. అభి నిధి రూమ్‌లోకి వెళ్తాడు. నిధి నిశికి డ్రెస్ వేసి రెడీ చేస్తుంది. అభి రూమ్‌లోకి వెళ్ళగానే డాడీ అనుకుంటూ అభి దగ్గరికి వెళ్తే అభి నిశిని ఎత్తుకొని చాలా బాగున్నావు నిశిగా అంటాడు. నీలా ఉన్నా కదా డాడీ అందుకే సూపర్‌గా ఉంటా అంటే నిధి ఒసేయ్ రాక్షసి అంటే నేను డాడీలానే డాడీ కూతురు కదా! నువ్వనేదానివి కదా! నీకు మొత్తం మీ డాడీ బుద్ధులే అని. సో, నేను డాడీ ఒకటి అని అభి బుగ్గకు ముద్దు పెట్టి ఐ లవ్ యూ డాడీ అంటుంది. నిధి కోపంగా అయితే మీ డాడీని తీసుకుపో షాపింగ్‌కి. నేను రాను వెళ్ళండి. మీ ఇద్దరే ఒక్క పార్టీనే కదా! నేనే ఒక్కదాన్నే అని మొహం మార్చుకొని బెడ్ మీద కూర్చొనుంటుంది నిధి. నిసి అభితో మమ్మీ అలిగింది డాడీ. పర్లేదులే 1 మినిట్‌లో తనని నవ్విపిస్తా అని నిధి దగ్గరికి వెళ్తుంది. నిధి నిసి వైపు చూడను కూడా చూడదు. మమ్మీ అంటుంది. నీకు డాడీ వచ్చాక మమ్మీ అవసరం లేదు కదా పో అని అంటే, మమ్మీ లవ్ యూ. నువ్వు మా బుజ్జమ్మ కదా! బుజ్జి పాపవి కదా! అని ఫేస్ నిండా ముద్దులు పెడుతూ బుజ్జి అని పిలుస్తూ ఉంటే నిధి నవ్వేస్తుంది. నిసి వెనుకకు తిరిగి అభి వైపు చూస్తూ కన్ను కొట్టి ఐ లవ్ యూ మమ్మీ అంటూ హగ్ చేసుకుంటుంది నిధి. నిసిని హగ్ చేసుకొని అభి వైపు చూస్తుంది. అభి నిధి వైపు చూసి నవ్వి, నిశికి కూడా నీ వీక్ పాయింట్ తెలిసింది బంగారం. మరి నాకు తొందరగా ఒక స్ట్రాంగ్ కిస్ ఇవ్వకపోతే నాకు ఊపిరాడదని నిశి తల్లి నువ్వు కింద ఉండు. మమ్మీ నేనొస్తాము అంటే ఓకే డాడీ. నిశి మమ్మీ తొందరగా వచ్చేయ్ అని కిందకు వెళ్తుంది. నిశి వెళ్ళగానే నిధి రావద్దు ఏంటి సార్ తమరి కూతురు తమరు ఒక పార్టీ అయిపోయారు అని అంటే అభి డోర్ లాక్ చేసొచ్చి నిధికి చెయ్యి అందిస్తే నిధి ఆ చెయ్యి పట్టుకొని ఏమైంది అంటే నేనెప్పుడు నీ వైపే బంగారం అంటాడు. అబ్బో! చాల్లే కూతురు ముందేమో వేషాలు వేసి ఇప్పుడేమో అని అంటే పట్టుకున్న చేతికి ముద్దు పెట్టి నీకు తెలీదా బంగారం నేను నీ వైపే ఎప్పుడూ అంటూ చీరల నుంచి నడుముని నలిపిస్తూ నిధికి మాటల్ని కరువయ్యేలా చేస్తాడు రావణ్. రావణ్ కింద నిధి వెయిట్ చేస్తుంది. వేషాలాపు పద వదులు అంటే అప్పుడేనా అని నిధి మెడలో వంపుల్లో మొహం దాచుకొని బంగారం అంటాడు.
రావణ్ లే అంటే కష్టంగా ఉంది. నిన్ను ఇలా చూస్తూ నన్ను నేను కంట్రోల్ చేసుకోవడం అంటే రావణ్ లే అని అంటే, అరే ఏం భార్యవే నువ్వు. ఇన్ని సంవత్సరాలు నీ కౌగిలిలో కరిగిపోవాల్సిన నేను ఒంటరిగా ఉన్నా. ఇప్పుడైనా నీ కౌగిలిలో కరిగిపోనివ్వచ్చు కదా! అంటే ఆపుతావా? తమరు నిన్న నైట్ నుంచి ఎన్ని ముద్దులు, ఎన్ని హగ్స్ ఇంకా నైట్ మన మధ్య జరిగింది మర్చిపోయావా రావణ్? వదులు చాల్లే కానీ అంటే ఈరోజు నైట్ మొత్తం చూడు అస్సలు వదలను. నువ్వు గింజుకున్నా వదలకుండా నీలో కరిగిపోతే అంతే చాలు. చాలా మాటలు కానీ పద అంతే వెళ్దాం లేవే ఒక ముద్దైనా ఇవ్వవే. నీకు నువ్వుగా ఇస్తే ఆ కిక్ వేరు. నేను తీసుకోవడం కామన్. నువ్విస్తే బావుంటుందంటే రావణ్‌వి నువ్వు నిజంగానే. ఇంకా మాయలోడివి కూడా అని నిధి రావణ్‌ని హగ్ చేసుకొని లవ్ యూ అని రావణ్ పెదవులపై ముద్దు పెడుతుంది. నిధి పెట్టిన ముద్దుని మొదట సాఫ్ట్‌కి తీసుకువెళ్ళి తర్వాత స్ట్రాంగ్‌గా మార్చి పెదవులని రుచి చూస్తూ పిల్ల నడుముని నలిపేస్తూ 10 నిమిషాలకు వదిలి లవ్ యూ టూ అని నుదుటన ముద్దు పెట్టి పెదవి చివర చేసిన గాయంకి ముద్దు పెట్టి సారీ బంగారం కంట్రోల్ చేసుకోలేకపోయాను అని అంటే రావణ్ ముద్దుగా ముద్దుగా తిట్టుకొని వదులు అని చీర సరిచేసుకొని పెదవికి గాయం చూసుకొని ఇలా ఎలా బయటికి రావాలని మిర్రర్‌లో చూసుకుంటే లిప్ బామ్ పెట్టుకొని అభి చేయి పట్టుకొని వెళ్దాం రా అని కిందకి వస్తుంది. అభి, నిధి, నిషి ముగ్గురు షాపింగ్‌కి స్టార్ట్ అవుతారు. వాళ్ళకి సెక్యూరిటీగా వాళ్ళకి తెలియకుండా మిశ్రా బాడీ గార్డ్స్‌ని పంపిస్తాడు. అభి, నిధి, నిషిని తీసుకొని షాపింగ్ లోపలికి వెళ్తారు. నిషితో షాపింగ్ ఎలా ఉంటుందో తెలిసిన నిధి అభితో రావణ్ నీ బంగారానికి నువ్వే సెలెక్ట్ చెయ్యి. నేను అక్కడ అదిగో అక్కడ కూర్చొనుంటా అంటే ఓకేరా నిశిగా అని నిశిని తీసుకొని కిడ్స్ సెక్షన్‌కి వెళ్తాడు. ఇక ఇంట్లో అమిత్ గారు గౌతమ్‌తో గౌతమ్‌కి నీకు చాలా థాంక్స్. నువ్వే కనుక ఆ రోజు అబ్రామ్‌కి సర్జరీ జరగకుండా చూసి ఇంకా తన గతం మర్చిపోకుండా చేసుండకపోతే ఈరోజు ఇంట్లో ఇన్ని ఆనందాలు ఉండకపోయేవి కావు. నా కూతురికి నేను ఎంత ప్రేమనిచ్చినా కానీ తన మనసులో అభి గురించి ఆలోచన ఎప్పుడూ ఉండేది. ఎప్పుడొస్తాడా అని చాలా ఎదురు చూసింది. నిస్సి కూడా తన తండ్రి ప్రేమ కోసం ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉండేది. నువ్వు లేకపోతే మా అభి ఇప్పుడు ఇలా మా ముందు అని ఎమోషనల్ అవుతూ థాంక్స్ గౌతమ్ అని లేచి గౌతమ్‌ని హగ్ చేసుకుంటాడు. గౌతమ్ కూడా అమిత్ గారిని పట్టుకొని నేనే థాంక్స్ చెప్పాలి అభికి. అభి వల్లే మీరందరూ మా లైఫ్‌లోకొచ్చారని ఓకే అంకుల్ అంటే బాబాయ్, పెదనాన్న అని పిలువు గౌతమ్ అని అంటే ఓకే బాబాయ్. నేను అని అత్తయ్యని నా భార్యని తీసుకొనొస్తానని ఎయిర్‌పోర్ట్‌కి స్టార్ట్ అవుతాడు. మాధవన్ గారు మనవరాలిని తీసుకొని బయటికి వెళ్తాడు శృతి కూతురుతో. ఇక శృతి వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఉంటే వేద్ కాల్ చేయడంతో అమ్మ వేద్ కాల్ చేస్తున్నాడని తన రూమ్‌లోకి వెళ్తుంది. కాల్ లిఫ్ట్ చేసి ఏంటి సార్ నేనొచ్చి ఇంకా ఒక పూట కూడా కాలేదు అప్పుడే మిస్ అయ్యారా? అంటే వేద్ వీసీ చేస్తాడు. వీసీ ఆన్ చేసి వేద్ అవతారం చూసి తనని అలా చూడలేక ఇప్పుడు ఎక్స్‌పోజింగ్ ఎందుకు అంటే ఒసేయ్ నా వైట్ షర్ట్ ఎక్కడ పెట్టావే? అని అంటాడు. శృతి నీ కబోర్డ్‌లోనే ఉంటుంది అంటే అక్కడే ఉందా? చూసాను కదా! కనిపించలేదే అని మళ్ళీ చూస్తే అది అక్కడే ఉండడంతో శృతి వైపు చూసేసరికి శృతి కోపంగా చూస్తూ ఉంటే సారీనే అని అంటూ మొబైల్ ఎదురుగా పెట్టుకొని షర్ట్ వేసుకుంటాడు. ఇప్పుడెక్కడికి తమరు అంతలా రెడీ అవుతున్నారు? అంటే అరే! పెళ్ళామేమో ఊరెళ్ళింది గదా! మరి ఒంటరిగా నేనెలా పడుకుంటా? నిన్ను పట్టుకోకుండా పడుకుంటే నాకు నిద్ర రాదు కదా చిన్ని అని అంటే శృతి లోపల నవ్వుకుంటూ అయితే ఏంటి అంటే నీ దగ్గరికే వస్తున్నా. రేపు మార్నింగ్ వరకు నేనుండలేను. ఎలానో నైట్ బుట్టిది వాళ్ళ తాత దగ్గరే పడుకుంటా అంటుంది. నువ్వు మీ బామ్మ దగ్గరికి వెళ్ళాలి. అదే నేను పక్కనే ఉంటే రోజు బుడ్డిది పక్కనే ఉందని ఎక్కువ టైం నీతో రొమాన్స్ చేయడం కుదరడం లేదు. అదే ఈ నైట్ మొత్తం అంటే ఆపుతావా ఇక? మనకేమి ఇప్పుడే పెళ్ళవ్వలేదు. కొత్త పెళ్లి జంటలా నువ్వు నన్ను అతుక్కొని ఉండడానికి అని అంటే నేను ముసలాడినయ్యానా? నువ్వు ముసలిదానివైనా కూడా అప్పుడు కూడా నేను నిన్ను అతుక్కొని ఉంటా. నువ్వు నీ టచ్ నాకు కావాలి. నేనొస్తున్నా 10 లోపు అక్కడే ఉంటా. నా కోసం అత్తయ్యని, మావయ్యని ఏమి ఎదురు చూడొద్దని చెప్పు. నువ్వుంటే చాలు అని చిన్ని అంటూ రొమాంటిక్‌గా పిలుస్తూ ఉంటే, ఓయ్ చాలు అని అంటే, అదే ఆ డ్రెస్ వేసుకోవా? అంటే ఏ డ్రెస్ అని అంటుంది. అదే ఆ డ్రెస్ గుర్తు రాగానే, నో నేను వేసుకోనంటే, ప్లీజ్ చిన్ని నా కోసం. మనం హనీమూన్‌కి వెళ్ళినప్పుడు వేసుకున్నావు కదా! ఇప్పుడు మనకి 10కి 5, 7 అవర్స్ ఉన్నాయి. చాలా టైం ఉంది. నాకు కూడా చాలా ఆశలున్నాయే ప్లీజ్ అంటే, ఓకేలే నా సెల్ఫ్‌లో రెడ్ కవర్‌లో ఉంది డ్రెస్ తీసుకురా అంటే, ఓకే అని బాయ్ అని చిన్ని లవ్ యూ అని ఒక కిస్ పెట్టి ఫోన్‌కి కాల్ కట్ చేస్తాడు. శృతి 5 ఇయర్స్ ముందు జరిగింది గుర్తు చేసుకుంటుంది. అంటే ఇది అభి చనిపోయాడని అనుకున్న దగ్గర నుంచి అభి డెడ్ బాడీ కాదని తెలిసాక అందరూ కొంచెం కుదుట పడతారు. అభి ఎక్కడున్నాడో వెతకాలని అనుకుంటారు. అసలు యాక్సిడెంట్ కావాలని చేశారా? లేక మార్నింగ్ టైమ్‌లో డిస్టర్బ్‌గా ఉండి అలా ఆదమర్చిపోగా యాక్సిడెంట్ అయిందా? అభినే చనిపోవాలని అలా చేసుకున్నాడా? అని అందరిలో అనుమానాలు కానీ ఏది అసలు ఏం జరిగిందనేది ఎవరు కూడా తెలుసుకోలేకపోయారు. అమిత్ గారికేమో నిధి ప్రెగ్నెంట్. ఇప్పుడు తాను హ్యాపీగా ఉండాలని తన ఆరాటం. ఇక నివేదేమో శృతి నార్మల్ అవ్వాలి. తనకి ట్రీట్మెంట్ చేయించాలి అని తన ఆలోచన.
అంటే శృతి అవి బాడీ చూడగానే లేచింది కానీ తనకి ఇంకా ట్రీట్మెంట్ జరిగేది ఉంది. మాధవన్ గారికి అసలు టెండర్ గురించి ఆలోచన రాలేదు. వచ్చుంటే ఆ సమయంలో ధిరాజ్ గాడి పని ఇప్పుడే అయిపోయేది. కానీ ఏది ఎప్పుడనేది టైంని సెట్ చేస్తుంది కదా! అలా ధిరాజ్ మీద అనుమానం ఎవరికీ రాలేదు. అసలు ధిరాజ్ గురించి టాపిక్ కూడా రాలేదు. సో, అలా రోజు గడిచింది. బామ్మగారు, గాయత్రి గారు ఇంకా భయంగానే ఉన్నారు. అభి కనిపించక. నిధి అయితే అసలు ఈ లోకంలోనే లేదు. రావణ్ అని ఏడుస్తూనే ఉంది. అంత హేట్ చేసింది కానీ రావణ్‌ని చూడకుండా ఉండడం కష్టమవుతుంది నిధికి. కళ్ళు మూసినా, కళ్ళు తెరిచినా అభినే కనిపిస్తూ ఉంటే పిచ్చిదానిలా ఏడుస్తూ రావణ్ వచ్చేయ్ అని అంటూ తినకుండా, నిద్రపోకుండా అలానే ఉంటుంది. కూతుర్నలా చూసి అమిత్ గారు, మీరా గారు తట్టుకోలేకపోతున్నారు. వివి ఎంతలా చెప్పినా నిధి నార్మల్ అవ్వలేకపోతుంది. శృతి మెల్లగా లేస్తుంది కానీ బ్యాక్ పెయిన్ వల్ల తనకి నొప్పిగా ఉంటుంది. వేద్ కూడా ఇక్కడే ఉంటూ మాధవన్ గారికి ధైర్యం చెప్తూ ఉన్నాడు. బావ వస్తాడు మావయ్య. కొంచెం టైం పడుతుందేమో. బావ కావాలని మనందరికీ దూరంగా వెళ్ళుంటాడు. వచ్చేస్తాడు. మీరిలా బాధపడితే బామ్మగారు, అత్తయ్య గారు, శృతి ఇంకా బాధపడతారు. బీ స్ట్రాంగ్ మావయ్య అంతా సర్దుకుంటాయి. వస్తాడు త్వరలోనే. అభి అంటే మాధవన్ గారు వాళ్ళ అమ్మకి, భార్యకి ధైర్యం చెప్తారు. అభి గురించి ఆలోచిస్తూ శృతి బాధపడేలా చేస్తున్నామనుకుని వాళ్ళు లోపల బాధగా ఉన్న శృతి కోసం నార్మల్ అయినట్టుంటారు. నిధి మాత్రం నిద్రాహారాలు మానేసి సిక్ అయిపోయి సెలైన్ పెట్టుకొనుంది. ఇప్పుడు మీరా గారు, అమిత్ గారు, మాధవన్ గారు, గాయత్రి గారు, శృతి, నివేద్ అందరూ ఎంత చెప్పినా అభి రూమ్‌ని వదిలి బయటికి రాకుండా అలానే ఏడుస్తూ ఆ రూమ్‌లోనే ఉంటూ అభిని గుర్తు చేసుకుంటూ ఉండి ఆరోగ్యం కూడా పాడు చేసుకుంది. వివి సీరియస్‌గా నిధి బేబీ చాలా వీక్‌గా ఉంది. లోపల లోపల తన అవయవాలు ఏర్పడే సమయంలో నువ్విలా ఉంటే బేబీ సరిగ్గా పుట్టదు. అసలు బేబీ ఫార్మ్ కూడా అవ్వదు సరిగ్గా. నువ్వు నార్మల్ అవ్వాలి. లేకపోతే నీకు అబార్ట్ అయ్యే అవకాశం ఉంది. అభి వచ్చాక నా బేబీ ఏది అంటే ఏం చెప్తావు? తాను లేదు అంటే అభి తట్టుకోగలడా? ఆలోచించు ప్లీజ్ బేబీ. బేబీ కోసమైనా నువ్వు నార్మల్ అవ్వాలని వివి చెప్పడంతో నిధి బేబీ కోసం నార్మల్ అవ్వడానికి ట్రై చేస్తుంది. తన బేబీ కోసం అభిని తలుచుకుంటూ అలా ఉంటుంది. అయినా అభి రూమ్‌ని వదిలి బయటికి మాత్రం రాదు. ఆ రూమ్‌లో అభి తనతో కోపంగా బిహేవ్ చేసిన ప్రతి రాత్రి తనని గుండెలకు హత్తుకొని పడుకునేవాడు. ఆ స్పర్శ కోసం అల్లాడిపోతోంది నిధి. శృతి నార్మల్ అవుతుంది. వివి, జీవ మ్యారేజ్ చేయాలని వేద్ అత్తయ్య అడిగితే వివి అన్నయ్య నువ్వు శృతి పెళ్లి చేసుకుంటే నేను చేసుకుంటా అని అనడంతో మాధవన్ గారు శృతిని వేద్‌కిచ్చి పెళ్లి చేయాలని అనుకుంటారు. ఇంట్లోనే పెళ్లి జరిగితే కొంచెం అందరూ నార్మల్ అవుతారని నిధి కూడా ఈ టైంలో డల్‌గా ఉండకూడదని వేద్ పెళ్లి శృతితో జరిగిన తర్వాత వివి పెళ్లి జరగాలి. వివికి అన్నయ్య, వదినగా మీరుండాలని నిధి అనడంతో అందరి సమక్షంలో శృతి మెడలో 3 ముళ్ళు వేసి తన దాన్ని చేసుకుంటాడు నివేద్. కొన్ని ఎపిసోడ్స్ ఇంకా గతమే ఉంటుంది. ఈ గతంలో వివి, జీవ పెళ్లి, వాళ్ళ లైఫ్ ఇంకా శృతి, నివేద్ వాళ్ళ లైఫ్ ఇంకా విక్కీ, శృతి లవ్ స్టోరీ కూడా ఉంటుంది. నేను మర్చిపోయా. అభి చెల్లికి కూడా శృతి పేరే పెట్టాను కదా అని విక్కీ లవర్‌కి కూడా అదే పేరు పెట్టాను. శృతిని చిన్ని అని పిలుచుకుందాం. గతం అయిపోయాక అరు, ఖ్యాతి పెళ్లి. ప్రెజెంట్ మనం శృతి, వేద్ మొదటి రాత్రి దగ్గర ఉన్నాం. నివేద్‌కి, శృతికి గ్రాండ్‌గా పెళ్లి జరుగుతుంది. ఇది అభి కనిపించకపోయిన 3 నెలల తర్వాత. నిధికి 5థ్ మంత్ ఇప్పుడు. అరు ఇంకా నిధి లైఫ్‌లోకి రాలేదు. ఇండియా వచ్చాడు కానీ వైజాగ్ రాలేదు. ముంబైలోనే ఉన్నాడు. ఆల్రెడీ నిధి బావ ఒకడు పెళ్లి పెళ్లి అన్నాడు కదా! వాడిని, వాడి ఫ్యామిలీని ఫినిష్ చేశాడు. ఇక వేద్, శృతి మొదటి రాత్రి. నిధి, వివి, మీరా గారు, గాయత్రి గారు నలుగురు శృతిని అందంగా రెడీ చేస్తారు. వేద్ దగ్గర జీవ ఉంటాడు. శృతి వాళ్ళ ఇంట్లోనే కార్యక్రమం. శృతి రూమ్‌లోనే ఏర్పాటు చేస్తారు. నిధి దగ్గర ఉండి రూమ్ మొత్తం డెకరేషన్ చేపిస్తుంది. వేద్ రూమ్‌లోకి వెళ్లి చూసి షాక్ అవుతాడు. నిధి రూమ్‌ని చాలా చక్కగా అందంగా రెడీ చేయించింది. రూమ్ మొత్తం రోజెస్‌తో నిండిపోయి ఉంది. సెయింట్ రోజా రెక్కలు బెడ్‌పై, నేలపై మొత్తం అందంగా పరిపించింది. శృతి పాదాలు నేలను తాకకుండా రూమ్ డోర్ దగ్గర నుంచి బెడ్ వరకు ఎర్ర గులాబీల రెక్కలు మొత్తం కింద అందంగా పరిచారు. వేద్ నిదానంగా వెళ్లి బెడ్‌పై కూర్చుని తన ప్రియ వదన కోసం ఎదురుచూస్తున్నాడు. తాను అనుకున్నాడో లేదో డోర్ సౌండ్ అయ్యి అప్పుడే రూమ్‌లోకి అడుగుపెట్టిన నిధి పాదాలను చూస్తాడు. మొదట తన కన్నా తన మువ్వల సవ్వడిని రూమ్‌లోకొచ్చింది ముందు. అక్కడ అడుగు వేసి తల పైకెత్తి వేద్‌ని చూసి మళ్ళీ చూడలేక తల వాల్చి వెనుకకు తిరిగి డోర్ వేసి ముందుకు తిరగగా ఎదురుగా కనిపిస్తాడు వేద్. ఫుల్ ఆఫ్ స్మైల్ ఫేస్‌తో. ఆ నవ్వులో కొంటెదనం దాగి ఉంటే, తన చూపులు తట్టుకోవడం కష్టంగా ఉంటే, తన అందమైన కనులని నేలకి వాల్చి పాల గ్లాస్ గట్టిగా పట్టుకుంటే వేద్ నవ్వుతూ పాల గ్లాస్‌ని చేతిలోకి తీసుకొని శృతి చెయ్యి పట్టుకొని బెడ్ వరకు తీసుకొస్తాడు. మెత్తగా తగులుతున్న పూరెక్కలు తన పాదాల కింద నలుగుతూ ఉంటే అయ్యో అంటుంది శృతి. ఏమైందంటాడు. పూల రెక్కలు అంటే నీ సుకుమారమైన పాదాలను నేలను తాకకూడదు అని మీ ఫ్రెండ్ మీ వదిన మా చెల్లి ఇలా చేయించింది
అని అంటే రూమ్ మొత్తం చూస్తుంది. చాలా బావుంది. చూస్తూ ఉంటుంది. ఒకలాంటి ఫీలింగ్ మళ్ళీ కొన్ని పిక్స్ పెట్టింది నిధి. అది సంగమంకి రిలేట్‌గా ఉండేవి. ఆ పిక్స్ చూస్తూ ఉంటే కోరికలు కలగవలసిందే ఎవరికైనా. వేద్ నవ్వి శృతి చేయి పట్టుకుంటే వేద్ వైపు చూస్తూ కిందకి వంగి తన కాళ్ళకి దండం పెడుతుంది. వేద్ తన 2 చేతులు లేపి నీ ప్లేస్ నా గుండెల్లో చిన్ని అంటాడు. శృతి వేద్ గుండెలపై వాలి థాంక్స్ అని చెప్తుంది. థాంక్స్ ఇలా కాదేమో చెప్పేది అంటే నవ్వి ముందు ఈ పాలు అని అంటే శృతిని బెడ్ మీద కూర్చోబెట్టి తాను తాగి శృతికి తాగిపిస్తాడు. అలా చెరిసగం పాలు తాగుతారు. శృతి పెదవులపై ఉన్న పాలని తన పెదవులతో తుడిచి శృతి పెదవులు అందుకుంటాడు ఇష్టంగా. అప్పుడే తాగిన తీయని పాల రుచి ఆ పెదవుల్లో ఉంటే దాన్ని స్వీకరిస్తూ ఉంటాడు వేద్. పెదవులపై ముద్దు పెడుతూ శృతిని పడుకోబెట్టి తన మీదకు చేరి పెదవుల్ని వదిలి తన వైపు చూస్తాడు. శృతి వేద్ని చూడలేక తల తిప్పితే మెడ వంపుల్లో ముద్దు పెట్టి ఫేస్ మొత్తం ముద్దులతో ముంచేస్తాడు. శృతి వేద్ పెడుతున్న ముద్దులో తడిసిపోతుంది. కథ ఇంకా ఉంది. ఈ కథ మీకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.